శారదకు 2 రోజుల నుంచి నిద్ర పట్టటం లేదు. ఇంట్లో తన ఇద్దరు కోడళ్లు అనామిక, అంజలి గొడవ పడుతూనే ఉన్నారు. దానివల్ల కొడుకులు రమేషు, అరవింద్ కూడా మాట్లాడుకోవటం లేదు. కళ్ల ముందే తన బిడ్డలు అలా అరుచుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటే భరించలేకపోయింది శారద. ఏవండి, ఏంటండి ఎటా జరుగుతోంది? బిడ్డలిద్దరూ అరుచుకుంటూనే ఉన్నారు. కోడళ్ల మధ్య తలెత్తిన గొడవ ఇప్పుడు ఎక్కడికి దారితీస్తుందో ఏమో. ఏమే, నీకు చాలాసార్లు చెప్పాను, బిడ్డల్ని కనిపెంచి పెళ్లి చేసేంతవరకే మన బాధ్యత. ఆ తర్వాత వాళ్ల దారి వాళ్లే చూసుకుంటారు, మనం వాళ్ల మధ్య కలగజేసుకోకూడదు అని. అయినా అనామిక గొడవ పెట్టుకునే రకం కాదు కదా, అందరితో కలిసిపోతా ఉంటది. ఆ అంజలితో ఎందుకు గొడవ పడుతుంది? చుట్టుపక్కలంతా కోడల గురించి మాట్లాడుకుని నవ్వుకుంటున్నారండి. బయటికి వెళ్లాలంటేనే భయం వేస్తుంది. ఎవరేం అడుగుతారో ఏమోనని, ఎవరేమంటారోనని భయంగా కూడా ఉందండి. ఇంకేం ఆలోచించబాకలే, ఏం జరుగుతుందో చూస్తూ ఉందా. ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకో శారదా, దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. అది ఏదైనా జరగనివ్వు, నువ్వు మాత్రం బాధపడకు. అలా ప్రసాద్ తన భార్య శారదకు చెప్పి ఓదార్చుతాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రమేష్, అరవింద్ ఇద్దరూ మళ్లీ అరుచుకోవటం మొదలవుతుంది. ఏంట్రా నువ్వు, నీ భార్య ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? మేం బాగానే ఉన్నాం, నువ్వు వదినే కాస్త మర్యాద ఇస్తే బాగుంటుంది. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉంటావని అనుకోకండి. మాకు కోపం వస్తే చేతులకు కూడా పని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఏంట్రా, మమ్మల్ని కొట్టాలనుకుంటున్నావా? కొడతావా ఏంటి? సరే కొట్రా, కొట్టి చూద్దాం. అక్కడితోనే ఆగిపో, మీదకి రాకు. ఇన్నాళ్ళు సహించాం, ఇక సహించాం. రేయ్, అదుపులో ఉండు, అరవకు. అలా రమేష్ కోపంతో ఊగిపోతూ అరవింద్పై చేసుకుంటాడు. అరవింద్ కూడా కోపంతో తన అన్నాని కూడా చూడకుండా రమేష్ షర్టు పట్టుకుని గుంజుతాడు. కాసేపటికి ఇద్దరు అరవటం ఎక్కువవుతుంది. ఇక శారదా, ప్రసాదు వారి మధ్యకు చేరుకుని ఆ గొడవని ఆపుతారు. చాలా ఆపండ్రా, ఆపండి. మా కళ్ళ ముందే ఇట్ట పోటాడుకున్నంటే చూస్తా ఉండలేం. దయచేసి ఆపండ్రా, నా మాట వినండి బాబు. రేయ్ అరవిందు, అన్నయ్యపై చేసుకుంటావా? నీకు బుద్ధుందా లేదా? అట చేయడం తప్పా లేదా? ఇంట్లో పెద్దాలం ఉన్నామని మర్చిపోయారా ఏంటి? ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోం. గొడవ ఇక్కడితో ఆపకుంటే నేనేం చేస్తానో చూడండి. నాన్నా, వాడికి గడ్డి పెట్టండి. పెద్ద చిన్న చూడకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. అయినా ఇవన్నీ నాకు అనవసరం. నా ఆస్తిలో వాటా నాకు ఇచ్చేయండి. అవునాన్నా, నాకు కూడా నా ఆస్తి పంచేయండి. మాకు రావాల్సిన ఆస్తిని మాకిచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. ఇక మా ఆస్తిని మాకు పంచేయండి. సర్లే, ఆగండి. మీ ఆస్తులు మీకు పంచేస్తాను. నా ఇంట్లో మాత్రం గొడవ పడకండి. మాకు మనశ్శాంతి లేకుండా చేయకండి. అలా ప్రసాద్ అనటంతో రమేష్, అరవింద్ ఇద్దరూ గొడవ ఆపుతారు. ఇక ఆ రోజు మధ్యాహ్నం ఆస్తి పంపకాలు పూర్తవుతాయి. కాని అనామిక మాత్రం, మావయ్య, అత్తయ్య, మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి. అమ్మా అనామిక, నువ్వు కూడా ఆస్తి గురించి అడుగుతున్నావా? చూడండి అత్తయ్య, నేను చాలా ప్రశాంతంగా ఉండేదాన్ని, ఇలా గొడవలకి దిగేదాన్నే కాను. ఎప్పటినుంచో నేను నా కోపాన్ని అణుచుకుంటూ వస్తున్నాను. మీ చిన్న కోడలు అంజలి ఉంది కదా, తను నాతో కలవట్లేదు, సర్దుకుపోయి బ్రతుకుదామని అనుకోవట్లేదు. మీరు బాధపడతారని ఇన్ని రోజులు నేనే మౌనంగా ఉన్నాను. అందుకని ఇప్పుడు ఆస్తి రాయించుకుని వెళ్ళిపోదామని అనుకుంటున్నావా తల్లి? అత్తయ్య, నేను అలా వదిలిపోయే రకాన్ని కాను. దయచేసి మీరు అలా అనకండి. ఆ అంజలి ఉన్న ఇంట్లో నేను అసలు ఉండలేను. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. తను ఇప్పుడు ఇక్కడ ఉండనని అంటుంది కదా, నువ్వన్న ఇంట్లో ఉండమ్మా. అలా శారద తన పెద్ద కోడలు అనామికను అడగగానే అనామిక ఇక ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది. వారి మాటలు చాటుగా వింటున్న అంజలి వెంటనే తన అత్తగారు శారదతో ఇలా అంటుంది. చూడండి అత్తయ్య, ఆస్తి వాటాలో నాకు ఇల్లు కావాలి. దయచేసి నన్ను బాధ పెట్టొద్దు. ఇంటి భాగాన్ని మాత్రం నాకు ఇచ్చేయండి. రే అరవిందు, ఏంట్రా నీ భార్య ఇలా అంటుంది? ఇంటిని నీ పేరుపై రాయిస్తే మరి మేమెక్కడుండాలి? మమ్మల్ని రోడ్డుపై నిలబెడతారా? ఏమేం శారదా, మంచి కొడుకులనే కన్నావు గదే. ఏం చేయమంటారండి, అంత నా కర్మ. చిన్నప్పటి నుంచి నాన్న గారాబం చేసి పెంచాను. ఇప్పుడు బాధలు భరించాల్సి వస్తుంది. శారదా, ప్రసాదు అలా బాధపడుతుంటే అనామిక వారి బాధను చూసి తట్టుకోలేక మళ్లీ అంజలితో గొడవ పెట్టుకుంటుంది. నీకు కావలసిన ఆస్తి మాత్రమే కదా, పొలాలు, తోటలు, పశువులు చాలానే ఉన్నాయి కదా, వాటిని కావాలంటే నీ పేరు మీద రాయించుకో. ఈ ఇంటిని మాత్రం వదిలే. అత్త మామల మొహం చూసేనా ఈ ఇంటిని వారికి వదిలిపెట్టు. అది చెప్పడానికి నువ్వెవరే? నీతో బంధం ఎప్పుడో తెగిపోయింది. నాకు ఆ పొలాలు వద్దు, తోటలు వద్దు. నాకు ఈ ఇల్లు మాత్రమే కావాలి. చిచి, నీలాగా దుర్మార్గంగా ఆలోచించేవారు ఎవరుండరు. ప్రతి ఆడది కట్టుకున్న వారికి, కన్నవారికి మంచి జరగాలని చూస్తుంది.
నీలాగా వాళ్ళు నాశనం అయిపోయినని కోరుకోదు. నేను నీ నాశనాన్ని చూడాలి, అందుకే ఇలా చేస్తున్నాను. ఏంటి ఇలా ఆలోచిస్తున్నావు? దయచేసి అత్తయ్యగారి కోసం ఈ ఇంటిని వారికి విడిచిపెట్టు. ఇక చాలు. ఏమండి, ఇదే నా మాట. ఖచ్చితంగా నాకు ఇల్లు కావాలి. మీరేం చేస్తారో చేయండి, నేను మాత్రం ఎవరి మాట వినాలి అనుకోవట్లేదు అంటూ అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అరవిందు తన అన్నయ్య రమేష్తో గొడవకు దిగుతాడు. అయినా నువ్వు ఇన్ని రోజులు అమ్మా నాన్నలకి ఏం చూసావురా? ఎప్పుడైనా వారి గురించి ఆలోచించావా? వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించేది నేను, వారి బాగోగులు చూసుకునేది నేను. కాబట్టి ఈ ఇల్లు కూడా నాకే దక్కుతుంది. రేయ్, నువ్వు నాకంటే చిన్నవాడివి, నీకేమీ తెలివిలేదు, తెలియట్లేదు నీకు కనీసం. నీ భార్య మాటలు విని అమ్మా నాన్నల్ని బాధ పెడుతున్నావు. ఇది ఎంతో కష్టపడి నాన్న కట్టించిన ఇల్లురా. ఈ ఇంటిని వాళ్ళకే వదిలేయ్. అంటే ఇప్పుడు నేను ఈ ఇంటిని వాళ్ళకు వదిలేస్తే ఆ తర్వాత మెల్లగా వాళ్ళతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ దీన్ని కాజేయాలని చూస్తున్నావా? కొడుకులిద్దరూ అలా పోట్లాడుకోవటాన్ని శారద భరించలేకపోతుంది. అంజలికి ఆ ఇంటిని ఇచ్చేస్తుంది. ఆ తర్వాత అనామికను అడుగుతుంది. అమ్మా అనామిక, నీకేం కావాలి తల్లి? అత్తయ్య, నాకు ఆ పొలాన్ని రాసివ్వండి. మేము అక్కడే బ్రతకాలని అనుకుంటున్నాం. మీరు కూడా మాతో పాటే ఉండండి అత్తయ్య. అలా అనామిక కోరింది రాసిస్తారు శారదా ప్రసాదులు. ఇక ఆ రోజు సాయంత్రానికి తమ తమ వస్తువులు తీసుకుని పొలం వద్దకు చేరుకుంటారు. పొలమంతా చాలా మొక్కలుంటాయి. అందులో ఒకవైపు సీతాఫలం చెట్లు కూడా ఉంటాయి. వాటిని చూసి శారద ఆశ్చర్యపోతుంది. అరే, ఏంటండి, మనకు తెలియకుండా ఈ సీతాఫలం మొక్కల్ని ఇక్కడ ఎవరు పెంచుతున్నారు? నేను ఇటువైపు వచ్చి చాలా రోజులైందిలే. వ్యవసాయం చేసి 10 ఏళ్ళు అవుతుందిగా. ఇప్పుడు కూడా ఈ సీతాఫలం మొక్కల్ని ఎవరు పెంచుతున్నారో ఏంటో తెలియటం లేదే. నాన్న, ఈ మొక్కల్ని అనామికనే పెంచుతుంది. మీకెవరికీ విషయం తెలియదులేండి. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునన్నా, తను రోజు కాసేపు ఇక్కడికి వచ్చి చాలా మొక్కలు నాటేది. సీతాఫలం గింజల్ని కూడా ఇక్కడ వేసింది. దీంతో మొక్కలు ఇలా వచ్చాయి చూడండి. ఇప్పుడు చెట్టు నిండా సీతాఫలాలు కూడా ఉన్నాయే. ఎందుకు పనికి రాకుండా పోయిన ఈ భూమిని అనామికట చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య, ఈ సీతాఫలాల మొక్కల్ని పెంచడానికి మనకి రోజు నీళ్ళు అవసరం లేదు. ఇవి భూమిలో నుంచే నీళ్ళని గ్రహించుకుంటాయి. వర్షం నీరే వీటికి ముఖ్యం. ఈ చెట్లని ఒకసారి పెంచితే ఇక 10 ఏళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చలికాలంలో ఈ సీతాఫలాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సీతాఫలాలకి మంచి గిరాకీ ఉంది అత్తయ్య. అందుకే నేను ఆస్తి కావాలంటే ఈ పొలాన్ని అడిగాను. ఆహా, అనామేక, చాలా మంచి పని చేసావమ్మా. భలే తెలివిగా ఆలోచించావులే. అలా శారద తన కోడలి తెలివితేటల్ని మెచ్చుకుంటుంది. ఇక ఆ పొలం వద్దే ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. పొలంలో ఉన్న సీతాఫలాల్ని కోసి అమ్మటం మొదలు పెడుతుంది అనామిక. అలా ఊళ్ళో సీతాఫలాలు అమ్ముతున్న అనామికని చూసి అంజలి నవ్వుకుంటుంది. ఆఖరికి నీకు ఈ గతి పట్టిందన్నమాట. పెద్ద కోడల్ని అనుకుంటూ ఈ ఇంట్లో పెద్ద విర్రవిగావు కదా. ఇప్పుడు చూడు ఏమైందో. నాతో పెట్టుకుంటే ఎవరైనా ఇలా అయిపోవలసిందే. ముందుంది ముసళ్ళ పండగ అని అనుకుంటూ ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అనామిక. ఊళ్ళో చాలా మంది ఆ సీతాఫలాల్ని కొంటారు. అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ డబ్బే వస్తుంది అనామికకి. ఇక ఆ డబ్బులు తీసుకెళ్లి తన అత్తగారికి ఇస్తుంది. ఈ డబ్బులు నాకెందుకమ్మా, నీ దగ్గరే ఉంచు. అత్తయ్య, మొదటిసారి నా వ్యాపారంలో వచ్చిన లాభాన్ని మీకే ఇస్తున్నాను, తీసుకోండి అత్తయ్య. ఈ సీతాఫలాలకి సిటీలో గిరాకీ ఎక్కువ, అందుకే నేను వీటిని అక్కడికి తీసుకెళ్లి అమ్మాలనుకుంటున్నాను. అట్టాగే తల్లి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అజ్జి? నీ వెంట మేముంటాం. నేను మీ మావయ్య కలిసి ఇక్కడే సీతాఫలాలను అమ్ముతాం. అప్పుడు మనకి రెట్టింపు డబ్బు వచ్చిందిగా. ఏమంటావన్నామిక? అలాగే మామయ్య. అలా ఊళ్ళో శారద సీతాఫలాలు నమ్మితే సిటీలో అనామిక సీతాఫలాలు నమ్ముతుంది. ప్రతిరోజు వచ్చిన డబ్బుల్ని శారదకే ఇచ్చేస్తూ ఉంటుంది అనామిక. అలా కొన్ని రోజులకి చాలా డబ్బు పొదుపు చేస్తారు వాళ్ళు. అమ్మ అనామిక, బాబు రమేష్, నిజంగా ఆ ఇంట్లో ఉన్నదానికంటే ఇక్కడ మీతో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడైతే కడుపు నిండా తింటున్నాం, కంటి నిండా నిద్రపోతున్నాం, కష్టపడుతున్నాం, ముఖ్యంగా కలిసే ఉంటున్నాం. ఇంతకంటే ఇంకేం కావాలరా? ఇదంతా అనామిక వల్లే సాధ్యమైంది. మావయ్య, జీవితం అన్నాక కొన్ని పాఠాలు నేర్పుతుంది. అవన్నీ మనం మంచిగా అనుకుని ముందుకు సాగిపోవాలి. కాస్త కూస్త డబ్బులు వస్తున్నాయి. మా ఆయన ఉద్యోగం చేస్తున్నారు. ఈ పొలంలోనే ఇంకొన్ని నేను పండిద్దాం అనుకుంటున్నాను. ఈ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? పంతంతో, అసూయ, ద్వేషం, కోపంతో ఏమీ సాధించలేరు కదా. అనామిక అలా అనగానే శారదా ప్రసాదులకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక మరోవైపు అంజలి పరిస్థితి దారుణంగా తయారవుతుంది. రోజు అన్ని పనులు తానే చేసుకుంటూ ఒంటరిగా ఉంటుంది.
తన భర్త అరవింద్ ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఒంటరిగా కూర్చుని అంజలి, అనామిక వాళ్ళు సంతోషంగా బ్రతుకుతున్నారే, నేను వాళ్ళ సంతోషాన్ని చూసి భరించలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ పగతో రగిలిపోతూ ఉంటుంది. కాని అనామిక వాళ్ళు మాత్రం అందరూ కలిసి నవ్వుకుంటూ తమ పొలంలో భోజనం తింటూ ఉంటారు. ఆనందానికి మించిన ఆస్తి ఏదీ లేదని అనామిక వాళ్లకు చెబుతూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. శారదా ప్రసాద్ ఇంట్లో కూర్చుని ఉన్నారు. వారి మనవళ్లు నవ్య, భవ్య, మనవడు హరీషు ఆడుకుంటున్నారు. రమేష్ ఆఫీస్ నుంచి వచ్చాడు. అనామిక వంటగదిలో పనిచేస్తోంది. చూశారండి, కాళ్ళ అనామిక ఎంత మంచిదో, మనకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. పిల్లలు కూడా ఎంత హాయిగా ఆడుకుంటున్నారో. అవును శారదా, మన కోడల్ని తక్కువ అంచనా వేశాంగా ఒకప్పుడు. ఇప్పుడు చూడు మన కుటుంబాన్ని ఎంత బాగా చూసుకుంటుందో. అది నిజమేనండి. ఒకప్పుడు పేదవాళ్ళని ఎంత బాధపడ్డాను. ఇప్పుడు ఆ పేదరికం నుంచి ఎంత గొప్పగా ఎదిగిందో చూస్తే సంతోషంగా ఉంది. నవ్య, భవ్య, హరీషు పరుగు పరుగున లోపలికొస్తారు. నానమ్మ, నాకు ఆకలిస్తుంది. నాకు కూడా ఆకలిస్తుంది. మనం బయటికెళ్ళి తందూరి చికెన్ తిందాం. నాకు చాలా తినాలనుంది నానమ్మ. అయ్యో, ఇప్పుడు కాదురా బంగారి, మీ అమ్మ వంట చేస్తుంది కదా, అది తిందురు గాని. వద్దు నానమ్మ, మనం తందూరి చికెన్ తినాలి, అది కూడా నా ఫేవరెట్ రెస్టారెంట్లో. మీ నాన్న అడగరా, మీ నాన్న ఎప్పుడైనా తీసుకెళ్తాడు గాని. రమేష్ అప్పుడే లోపలికి వస్తాడు. పిల్లలు పరుగున వెళ్లి రమేష్ని చుట్టుముడతారు. నాన్న, మనం తందూరి చికెన్ తినడానికి వెళ్దాం. నన్ను కూడా తీసుకెళ్ళి నాన్న. అవును నాన్న, ప్లీజ్ నాన్న, తందూరి చికెన్ తిందాము. సరేరా, సరే, కాసేపు ఆగండి, నేను ఫ్రెష్ అయి వస్తాను. రమేష్ మాటలకు పిల్లలు ముగ్గురు సంతోషంగా ఎగురుతూ బయటికి వెళ్తారు. చూశారండి, రమేష్ ఎంత మంచోడో, పిల్లల మాట కాదండు. మన కొడుకు అలాంటోడే శారదా, ఆడికి పిల్లలంటే ప్రాణం. అంతలో వంటగదిలో నుంచి అనామిక బయటికొస్తుంది. అత్తయ్య, మావయ్య, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్దామని మాట్లాడుకుంటున్నారు? ఏం లేదులే వాళ్ళ, పిల్లలు తందూరి చికెన్ కావాలని అడుగుతున్నారు. మీ ఆయన ఒప్పుకున్నాళ్లే. అత్తయ్య, నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఈరోజు మనమే ఇంట్లో తందూరి చికెన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అనామిక, నీకు తందూరి చికెన్ చేయడం వచ్చా? అది మామూలు చికెన్ కాదు, దానికి తందూరి ఓవెన్ కావాలి. మరి దాని రుచి వేరుగుంటదిగా. అత్తయ్య, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు మనకి కొత్తగా ఒక కుండ కావాలి. దాన్ని తందూరి ఓవెన్ గా మార్చి తందూరి చికెన్ చేసుకోవచ్చు. అమ్మా అనామిక, కొండతో తందూరి చికెన్ ఎట్ట చేస్తావమ్మా? అది కష్టమైన పని కదా. మావయ్య, నేను నా చిన్నప్పుడు మా నాన్నకి సహాయం చేసేదాన్ని. మా నాన్న తందూరి చికెన్ స్టాల్ నడిపేవాడు. అప్పుడు మా నాన్న నాకు ఒక కుండలో తందూరి చికెన్ ఎలా చేయాలో నేర్పించాడు. ఆ కుండకి కొంత మట్టి అద్ది దానిలో బొగ్గులేసి వేడి చేస్తే అదే తందూరి ఓవెన్ లాగా పనిచేస్తుంది. అత్తయ్య, మీరు ఒప్పుకుంటే నేను రేపు చేస్తాను. కాళ్ళ, నువ్వు ఇంకోసారి ఆలోచించుకున్నావా? దానికి మరి డబ్బు చాలా ఖర్చు అవుద్ది. అత్తయ్య, పెద్ద ఖర్చే ఉండదు, చికెన్ మాత్రమే కొంటాను, మిగిలినవి మన ఇంట్లో ఉన్నాయి కదా. అమ్మా అనామిక, ఈ రోజుల్లో ఆ కుండలు దొరకటం చాలా కష్టం కదమ్మా. మావయ్య, నేను నిన్నటి రోజున బజార్కి వెళ్ళినప్పుడు మన కుమార్ రఘు దగ్గర కొత్త కొండ ఉంది. అది పనికి సరిపోతుందని అనుకుంటున్నాను. అనామిక, నువ్వెంత బాగా ఆలోచిస్తావు. అయితే రేపు మీరు తందూరి చికెన్ చేస్తారని పిల్లలతో నేను చెబుతాలే. మరుసటి రోజు ఉదయం అనామిక వంటగదిలో పనిచేస్తూ ఉంటుంది. శారద అనామిక దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది. కాళ్ళ, నువ్వు తందూరి చికెన్ కావలసిన పదార్థాలు తీసుకున్నావా? అవునత్తయ్య, నిన్న మావితో చెప్పాను కదా, కావలసినవని తెచ్చుకున్నాను. అంతలోనే రమేష్ లోపలికి వస్తాడు. అనామిక, ఈరోజు ఆఫీస్కి చాలా ముఖ్యమైన పనుంది, నేను తొందరగా వెళ్ళిపోవాలి. సరేనండి. చూసావా కాళ్ళ, మీ ఆయనకి ఆఫీస్ పని పడింది, అందువల్ల మీరు తందూరి చికెన్ తినలేరు. అత్తయ్య, మా ఆయన కోసం సాయంత్రం వేళ నేను తందూరి చికెన్ పంపిస్తాను. ఇక సాయంత్రం 4 అయింది. అనామిక తన గదిలో కూర్చొని ఒక కొత్త వంట మనిషిని చూస్తుంది. ఆమె పేరు శాంతి. నవ్య, భవ్య, హరీషు, ఇక్కడ చూడండి, నేను కొత్త వంట మనిషిని కలిపాను. ఈమె పేరు శాంతి. ఈ మన కుటుంబంలో కొత్త సభ్యురాలన్నమాట. ఈమె వంట చేయడానికి సహాయం చేస్తుంది. అనామిక, నువ్వు ఎంత మంచిదానివి. నన్ను ఇలా కలపడం వల్ల నాకు కొత్తగా ఉంది. శాంతి, ఈ రోజున మన ఇద్దరం కలిసి తందూరి చికెన్ తయారు చేద్దాం.
శాంతి నవ్వి అనామిక వైపు చూస్తుంది. ఇక వాళ్ళిద్దరూ కలిసి వంటగదిలోకి వెళ్తారు. అనామిక కుండని బయటకు తీసుకుని వస్తుంది. అందులో బొగ్గులు వేసి బొగ్గుల్ని వెలిగించి కుండలో వేస్తుంది. కుండ బాగా వేడెక్కాక అనామిక చికెన్ని కుండలో పెడుతుంది. శాంతి కూడా ఆమెకు సాయం చేస్తుంది. కొద్దిసేపటికి ఒక అద్భుతమైన వాసన వస్తుంది. నానమ్మ, ఆ వాసన చాలా బాగుంది. అది తందూరి చికెన్ వాసన కదా? అవునరా బంగారి, మీ అమ్మ శాంతితో కలిసి తందూరి చికెన్ చేస్తుంది. అంతలోనే రమేష్ ఇంటికొస్తాడు. ఆ వాసన చూసి ఆశ్చర్యపోతాడు. అనామిక, ఏంటి వాసన? చాలా బాగుంది. మీకోసం తందూరి చికెన్ తయారు చేశానండి. అనామిక, నాకు అసలే చాలా ఆకలేస్తుంది. ఇప్పుడు మనం తందూరి చికెన్ తిందాం. అంతలోనే ప్రసాద్ ఇంటికొస్తాడు. వాసన చూసి ఆశ్చర్యపోతాడు. ఏమ్మా అనామిక, మీ నాన్న తందూరి చికెన్ స్టాల్ ఎక్కడ పెట్టాడు? నేను వెళ్ళి తినొస్తాను. మావయ్య, మా నాన్న స్టాల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఇంట్లోనే తందూరి చికెన్ తయారు చేశాను. అందరూ కలిసి తందూరి చికెన్ తింటారు. వాళ్ళందరికీ అది చాలా బాగా నచ్చుతుంది. శారద అనామికని మెచ్చుకుంటుంది. అనామిక, నువ్వింత గొప్పగా తందూరి చికెన్ చేస్తావని నేను అనుకోలేదు. అత్తయ్య, మీ అందరి ప్రేమ ఆప్యాయత నాపై ఉన్నాయి కదా, అందుకే నేను ఇలాంటివి చేయగలిగాను. అనామిక, ఈ తందూరి చికెన్ అయితే చాలా రుచికరంగా ఉందమ్మా. నువ్విది బజార్లో అమ్మితే చాలా మందికి నచ్చుద్ది. అలాగే మావయ్య, నేను కూడా అమ్మాలని అనుకుంటున్నాను. అనామిక, ఎప్పుడు అమ్ముదాం అనుకుంటున్నావు? అత్తయ్య, రేపటి నుంచి అమ్ముదాం అనుకుంటున్నాను. అనామిక శాంతి కలిసి మరుసటి రోజున ఒక చిన్న బండి పెట్టుకుంటారు. అనామిక బండి దగ్గర తందూరి చికెన్ అమ్ముతూ ఉంటుంది. శాంతి ఆమెకు సాయం చేస్తూ ఉంటుంది. వారు తందూరి చికెన్ చేస్తున్నప్పుడు అక్కడికి రుషిక వస్తుంది. ఆమె ఒక గొప్ప బిజినెస్ ఉమెన్. అనామిక, ఈ తందూరి చికెన్ చాలా రుచిగా ఉంది. నువ్వు ఇది ఎక్కడ నేర్చుకున్నావు? నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. అనామిక, నేను ఒక బిజినెస్ ఆఫర్ ఇస్తున్నాను. నేను నా రెస్టారెంట్లో నీకు ఒక ప్లేస్ ఇస్తాను. నువ్వు అక్కడ తందూరి చికెన్ తయారు చేసి అమ్ముకోవచ్చు. నీకు జీతం కూడా ఇస్తాను. నిజమా? అవును అనామిక. రుషిక అనామికకి డబ్బులిచ్చి వెళ్లిపోతుంది. అనామిక ఆ డబ్బుల్ని శారదకు చూపిస్తుంది. శారదా ప్రసాద్ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అనామిక, నువ్వెంత తొందరగా ఎదిగావు? అత్తయ్య, అవన్నీ మీ ఆశీస్సుల వల్లే. మీరు నాపై ఉంచిన నమ్మకం వల్లే జరిగింది. వాళ్ళందరూ సంతోషంగా నవ్వుకుంటారు. ఆ రోజు నుంచి అనామిక శాంతి ఇద్దరూ కలిసి రుషిక రెస్టారెంట్లో తందూరి చికెన్ తయారు చేయటం మొదలు పెడతారు. తన కుటుంబానికి ఆమె ఒక పెద్ద ఆధారం అయింది. ప్రసాదు, రమేష్, నవ్య, భవ్య, హరీష్ ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. చూసావా శారదా, మన కోడల్ని ఎంత తక్కువ అంచనా వేశామో? అది నిజమేనండి. అనామిక శాంతి కలిసి రెస్టారెంట్లో తందూరి చికెన్ తయారు చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక కస్టమర్ వస్తుంది. ఆమె పేరు శర్మిష్ట. ఆమె ఒక రిపోర్టర్. అనామిక, మీ తందూరి చికెన్ చాలా ఫేమస్ అయింది. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవచ్చా? శర్మిష్ట, మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకోవచ్చా? నేను అంత పెద్దదాన్నా? అనామిక, మీరిప్పుడు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. శర్మిష్ట అనామికతో ఇంటర్వ్యూ తీసుకుంటుంది. రుషిక రెస్టారెంట్ ఓనర్ కూడా ఇంటర్వ్యూలో భాగస్వామి అవుతుంది. ఆ ఇంటర్వ్యూ వార్తాపత్రికల్లో వస్తుంది. అనామిక పేరు చాలా ఫేమస్ అయిపోతుంది. రమేష్ ఆఫీస్లో కూర్చుని వార్తాపత్రిక చదువుతూ ఉంటాడు. అందులో తన భార్య ఫోటో చూసి ఆశ్చర్యపోతాడు. రమేష్ ఆఫీస్లో ఉన్న తన బాస్ని చూస్తాడు. బాస్ పేరు లక్ష్మణ్. రమేష్, నీ భార్య చాలా గొప్పది. ఆమె సక్సెస్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. రమేష్ ఇంటికొచ్చాక అనామికని చూస్తాడు. అనామిక, నువ్వింత గొప్పదానివని నేనెప్పుడూ అనుకోలేదు. మీరు మీ అమ్మా నాన్న నాకు సహాయం చేసి ప్రోత్సహించారండి. అందుకే నేను ఈ రోజున ఇంత గొప్పగా ఎదిగాను. అనామిక, నువ్వు మాకు ఈ రోజున ఒక పెద్ద హీరోయిన్వి. వారి కుటుంబం సంతోషంగా ఉంటుంది. నవ్వుకుంటారు. ఆ రోజు నుంచి అనామిక పేరు ఊరంతా మారుమోగిపోతుంది. అనామిక పేద కొడలు స్థాయి నుంచి గొప్ప బిజినెస్ ఉమెన్ గా మారిపోతుంది. తన కుటుంబం కోసం ఆమె చాలా కష్టపడుతుంది. అది చూసి శారద చాలా సంతోషంగా ఉంటుంది. అంతలోనే ఒక పేద మహిళ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆమె పేరు గంగమ్మ. అనామిక, నీ సక్సెస్ గురించి విన్నాను. నేను కూడా నా జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటున్నాను. నాకు సహాయం చేస్తావా? గంగమ్మ, మీరు నాతో రండి, నేను మీకు సహాయం చేస్తాను. అనామిక గంగమ్మని రుషిక దగ్గరికి తీసుకెళ్తుంది. రుషిక గంగమ్మకు తన రెస్టారెంట్లో ఉద్యోగం ఇస్తుంది. గంగమ్మ చాలా సంతోషపడుతుంది. రుషిక కూడా అనామికని చూసి నవ్వుకుంటుంది. అనామిక ఆ రోజు నుంచి చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఆమె కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది. ఆ కుటుంబంలో శాంతి కూడా ఒక భాగమైపోతుంది. ఒకరోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అమ్మా అనామిక,
ఈ రోజు నేను తందూరి చికెన్ తిందామని అనుకున్నాను, నువ్వు చేయలేదే. మావయ్య, నేను రేపు చేస్తాను. అందరూ సంతోషంగా భోజనం చేస్తారు. అనామిక సంతోషంగా ఉంటుంది. ఆమె జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఇది. ఆమె తన కుటుంబానికి, తన దేశానికి కూడా పెద్ద ఇన్స్పిరేషన్ అయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.